బంధం ఉన్నవాళ్ళకే ముక్తి కావాలి. అంటే బంధం ఉన్నవాడు ఎవరు అంటే జీవుడు. మరి బంధాలను వదిలిన వాడు ఎవరు అంటే యోగి. ఈ భూమి మీద సాధన చేసి ఈ ప్రపంచమంతా మిథ్య, పరమాత్మ సత్యం అని తెలుసుకుని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడు యోగి. మరి అలాంటి యోగి జనాల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏది అంటించుకోకుండా మరి ఉంటాడు. ఆయన ఎప్పుడు ముక్త స్థితిలో ఉంటాడు. అందుకనే ఆ ముక్త స్థితి కావాలి. ముక్తి అంటే మామూలుగా చెప్పాల్సిన విషయం ఏంటంటే విముక్తి. దేని నుంచి విముక్తి? దుఃఖాల నుంచి, బాధల నుంచి, కష్టాల నుంచి, అన్నిటి నుంచి విముక్తి పొందినవాడే ముక్త స్థితిలో ఉంటాడు. శరీరానికి కాదు బంధం, మనసుకే బంధం. ఎందుకు అంటే ప్రపంచం వైపు తిరిగిన మనసు ఎన్నో బంధాలను ఏర్పరచుకుంటుంది. మరి ఈ బంధాలను ఏర్పరచుకుని కోరిక తీరకపోతే దుఃఖం, ఇట్లా కొన్ని చెప్పుకున్నాం. మనం అనుకున్నది సాధించలేనప్పుడు బాధ. మరి ఇలా కొన్ని విషయాలు చెప్పుకుంటూ బంధానికి లోనవుతూ నా జీవితానికి సుఖం లేదు అనుకుంటాం. ఎప్పుడైతే అలాంటి వాడి జీవితంలోకి ఒక సద్గురువు వస్తాడో అప్పుడు అన్నిటికీ కారణం, నీ సమస్త దుఃఖాలకి కారణం నువ్వు చూసిన ప్రతి దాంతోటి బంధాలను ఏర్పరచుకుంటున్నావు. బంధాలతో నీ మనసు బందీ అయ్యింది. ఆ బందీ వల్లే నీకు దుఃఖం వస్తోంది అని గురువు బోధిస్తాడు. మరి అయితే వదిలేయాలంటే వదలడం కాదు, ఏది మనసుకు అంటించుకోకుండా జీవించాలి. అంటే ఆత్మ మనసుకు కూడా శక్తిని ఇస్తుంది. కానీ ఆ మనసుకు శక్తినిస్తే ఎలా ఉంటే బంధం ఏర్పడుతుంది, ఎలా ఉంటే బంధాల నుంచి విముక్తి పొందుతామో అన్నది గురువు దగ్గర మనం నేర్చుకుని ఈ బంధాల నుంచి మెల్లిమెల్లిగా విముక్తి అవుతూ ఉంటాం. అంటే బంధం విడిపోతే విముక్తి, ఆ విముక్తే ముక్తి.